ఈ డి బ్లాక్ లోపల నెక్స్ట్ ప్రాపర్టీ అయినటువంటి అంశాన్ని కనుక మనం తీసుకొని చూసినట్లయితే కలర్ ప్రాపర్టీ వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. కాబట్టి చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో కలర్ ప్రాపర్టీస్ గురించి మనం చర్చిద్దాము. నెంబర్ 1, ఫస్ట్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కాజెస్ టు ద కలర్ ప్రాపర్టీ. అసలు రంగు ధర్మాలకు కారణమయ్యే ఏ అంశాలను ఆధారంగా చేసుకొని మనం కలర్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేస్తాము లేదా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద కమాండింగ్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అంశాలను కనుక గమనించినట్లయితే ద ఫస్ట్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను బట్టి మనము కలర్ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండి వెరీ క్లియర్గా. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటేనేమో కలర్ ప్రాపర్టీ ఉంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు లేకుంటే కలర్ ప్రాపర్టీ ఉండదు. సో ఆ విధంగా మనం విత్ ఎగ్జాంపుల్స్తో మనం క్లియర్గా చూస్తాము. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కలర్ ప్రాపర్టీ దగ్గర ఈ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా ఒంటరి ఎలక్ట్రాన్ల మీద ఎన్నో సంఖ్య లోపల ప్రశ్నలు ఇవ్వడం జరిగినది. కాబట్టి ఈ కాన్సెప్ట్ వస్తే చాలు, నువ్వు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా దాన్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లైగాండ్స్. ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ లైగాండ్. లైగాండుల యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనము రంగు ధర్మాలను వివరించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డిడి ట్రాన్సిషన్. ఈ డిడి ట్రాన్సిషన్ ద్వారా మనం రంగు ధర్మాలను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డిడి ట్రాన్సిషన్ ఉంటే కలర్ ప్రాపర్టీ ఉంటుంది, డిడి ట్రాన్సిషన్ లేకుంటే కలర్ ప్రాపర్టీ ఉండదు. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే కలర్ ప్రాపర్టీ ఉంటుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు లేకుంటే కలర్ ప్రాపర్టీ ఉండదు. ఎంతో సింపుల్గా అర్థమవుతుంది చూడండి. ఈ బేస్తోని మనం వందల కొలది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నౌ టు ఎక్స్ప్లెయిన్ ద కలర్ ప్రాపర్టీ దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ద వన్ ఆఫ్ దెమ్ ఈస్ ద ఫస్ట్ వన్ ఈస్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద సెకండ్ వన్ ఈస్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లైగాండ్స్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద డిడి ట్రాన్సిషన్. If you know the number of unpaired electrons, if the number of unpaired electrons are present in a given particular ion, definitely that will be exhibiting the color property. If the unpaired electrons are absent in the given ion, no question of having of any kind of color property. So that it is also one of the important factor. And the next one is you take the bond based on the nature of the ligands. Here we should know the meaning of the ligand. I think in the topic of formation of coordination complexes we will be learning about the topic of ligands. Ligand means simply we can say the molecule or ion which is having the ability to donate the one pair of the electron towards of the central metal cation, that is known as ligand. Okay, based on the ligands also we are able to explain the color property based on the DD transition. DD transition means the changing of the electron from d orbitals to the another d orbitals. This is called as what? Simply DD transition. Based on these 3 factors we can explain the color property of the transition elements. Therefore first you observe the based on the number of unpaired electrons. ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య తెలిస్తే దాని యొక్క రంగు ధర్మాలను ఎలా మనము తెలుసుకోవచ్చో ఒక్కసారి గమనించండి. రాసే విధానం మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో గత క్లాస్ లోపల మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. Fe+2, this is called as ferrous in chemistry, ferrous. Okay, if it is exhibiting the +3 oxidation number it is said to be ferric. ఇది ఎలా పలకబడుతుందంటే ఫెర్రిక్. గుర్తుంచుకోండి, తక్కువ ఆక్సీకరణ సంఖ్యను కలిగి ఉన్నప్పుడు అస్ అనే సఫిక్స్తోను, ఎక్కువ ఆక్సీకరణ నంబర్ ఉన్నప్పుడు ఇక్ అనే అఫిక్స్తోని ఎండ్ అవుతున్నది. ఫెర్రస్, ఫెర్రిక్. ఇవి కలర్ ప్రాపర్టీని చూపుతున్నాయా లేదా అనేది ఒక్కసారి చెక్ చేద్దాం. చాలా మెల్లగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నోట్స్ను మీరు వీలు పడితే దగ్గర పెట్టి మీరు రాస్తూ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐరన్ 26 కదా, 3d6. 26 అనగానే గుర్తుకు రావాలి. ఐరన్ 26 అనగానే 3d6 4s2, 3d6 4s2. Fe+2 అన్నాడు అంటే Fe+2 అన్నప్పుడు 4s లోపల ఉండబడిన 2 ఎలక్ట్రాన్ పోతున్నాయి కాబట్టి 4s0 3d6. అప్పుడు చూడండి 3d6 ఎలా రాయొచ్చు? 1 2 3 4 5 అండ్ 6th ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ పెయిర్ అయి ఉన్నాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 1 2 3 4, 4 అన్పేర్డ్ ఉన్నవి. నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద గివెన్ అయాన్ దట్ ఈస్ Fe+2 4. దీంట్లో 4 ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం వలన జనరల్గా ఇది చూపిస్తున్నటువంటి కలర్ ప్రాపర్టీ ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తున్నది.
నెక్స్ట్ Fe+3ని తీసుకొని చూడండి. Fe+3ని తీసుకున్నట్లయితే దీంట్లో 3 ఎలక్ట్రాన్లు కోల్పోవాలి కాబట్టి 2 4s నుంచి పోతున్నాయి, తర్వాత ఒకటి 3d6 నుంచి పోతున్నది. అప్పుడు ఏమైపోతుంది చూడండి, 3d5 and 4s 0. 3d5 అంటే నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ 5, ఇట్స్ కలర్ ఈస్ yellow. అంటే వెన్ ద 5 unpaired electrons are present in the Fe+3, it is exhibiting the yellow color. When the 4 unpaired electrons are present in the given ion in Fe+2, it is exhibiting the green color. It means what? If the number of electrons are changing, the color property is also changing. అంటే ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య మారినప్పుడు దాన్ని చూపించే రంగులు కూడా మారుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నాయి. చూడండి, కొన్ని ఆయాన్స్ తీసుకోండి. మ్యాంగనేట్ పింక్ కలర్ను, డైక్రోమేట్ Cr2O7-2 ఆరెంజ్ కలర్ను, క్రోమేట్ CrO4-2 ఎల్లో కలర్ను చూపిస్తున్నట్టుగా కొన్ని ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఇది ఫస్ట్ ది బేస్డ్ ఆన్ అన్పేడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ మీరు గమనించండి, బ్యాహార్టెడ్గా గుర్తుపెట్టుకోబాకండి. ఫస్ట్ బి కాకుండా సెకండ్ బి గ్రూప్ మూలకాలను తీసుకోండి. సెకండ్ బి జింక్, చూడండి జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. జింక్, కాడ్మియం, మెర్క్యూరీని కనుక గమనిస్తే చూడండి, జింక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3d10 4s2, నెక్స్ట్ 4d10 outer most 5s2, నెక్స్ట్ 5d10 and 6s2. గమనించండి, ఇవి +2 ఆక్సిడేషన్ నంబర్ రూపంలో ఉన్నవి అనుకోండి. +2 రూపంలో ఉంటే Zn+2 అంటే దాని అర్థం ఏంటంటే 4s నుంచి 2 ఎలక్ట్రాన్ కోల్పోతున్నది. అందువల్ల దీన్ని ఎలా రాయొచ్చు, 3d10 4s0 and cadmium +2 means 4d10 5s0, mercury +2 దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, 5d10 6s0 ఇలా రాసేయచ్చు. అంటే 3d10 4s0 Zn+2లో ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు, నెక్స్ట్ CD+2లో లేవు, Hg+2లో లేవు. కాబట్టి ఇవి కలర్ ప్రాపర్టీని చూపించడం లేదు. చిన్న ద బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, గతంలో కాంపిటేటివ్లో ఒక ఎగ్జామినేషన్లో అడిగాడు, కాపర్ సల్ఫేట్ ఈజ్ ఏ కలర్డ్ కాంపౌండ్. కాపర్ సల్ఫేట్ ఈజ్ ఏ కలర్డ్ కాంపౌండ్, బట్ వెరస్ జింక్ సల్ఫేట్ ఈజ్ కలర్లెస్ కాంపౌండ్. ఎందుకో మీరు సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది -2, ఇది +2. Zn+2 అంటే దాని అర్థం ఏంటిది, 3d10 4s0. దీంట్లో ఒంటరి ఎలక్ట్రాన్లు అనేవి లేవు కాబట్టి రంగు ధర్మాలను చూపించట్లేదు, అంటే వైట్ కలర్. అదే కాపర్ సల్ఫేట్ను మీరు విడగొట్టి గమనించి చూడండి, అయనీకరణం చెందించి దీంట్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కలర్ ప్రాపర్టీను చూపిస్తూ ఉంటుంది కాపర్ సల్ఫేట్ అనేది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకొని చూపించవచ్చు. ఈ విధంగా స్కాండియం+3, స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి, 21. 21 అంటే ఆటోమేటిక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా చెప్పవచ్చు, 3d1 and 4s2. చూడండి, స్కాండియం+3గా రాసినట్లయితే 2 ఎలక్ట్రాన్లు s ఆర్బిటాల్ నుంచి, 1 ఎలక్ట్రాన్ d ఆర్బిటాల్ నుంచి పోతున్నది. అప్పుడు 3d0 and 4s0. No unpaired electrons in the scandium+3 ion. Therefore, no question of exhibiting of the color property to the scandium+3, Zn+2, Cd+2 and Hg+2. వీటిలోనేమో అన్పేర్డ్ లేవు. అసలు దీంట్లోనేమో స్కాండియం+3లో d ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు లేవు, s ఆర్బిటాల్లో లేవు కాబట్టి కలర్ ప్రాపర్టీను చూపించడం లేదు. కాబట్టి మీరు గమనించండి, అన్పేడ్ ఎలక్ట్రాన్ ఆధారంగా చేసుకుని ఈ విధంగా ప్రతి దాన్ని మనము కలర్ ప్రాపర్టీ చూపిస్తుందా చూపించదా. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏమడుగుతున్నాయంటే, ద ఫాలోయింగ్ ఆయాన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ద కలర్ ప్రాపర్టీ, ద ఫాలోయింగ్ ఆయాన్ ఈజ్ నాట్ ఎగ్జిబిటింగ్ ద కలర్ ప్రాపర్టీ. ఒకటి పాజిటివ్ వేలో, ఒకటి రెండవది నెగిటివ్ వేలో. సో ఇయర్ based on this electron configuration, simply we can explain the color property in Zn+2, Cd+2, Hg+2. Here no unpaired electrons because all these d orbitals are completely filled with the electrons. That is why these ions are not exhibiting the color property. Even when you are taking the scandium also, in case of scandium+3, here it will becomes to 3d0 and 4s0. That means what, no unpaired electrons in the scandium+3. Even in the titanium+4 also
it is also not exhibiting the color property. I think now so far we have taken the first important factor, that is based on number of unpaired electrons. ఒంటరి ఎలక్ట్రాన్లను లేదా జతగూడిన ఎలక్ట్రాన్లను ఆధారంగా చేసుకొని రంగు ధర్మాలను చూసాము. రెండవది బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద లైగాండ్స్. చూడండి, ఇవ్వబడిన సమ్మేళనములో ఒకవేళ సమన్వయ సమ్మేళనము అయినట్లయితే మీ అందరికీ తెలుసు, ఇంటర్మీడియట్ డి బ్లాక్ చదువుతున్నటువంటి వాళ్ళందరికీ మీకు చూడగానే గుర్తుపట్టచ్చు. స్క్వేర్ బ్రాకెట్ కనుక ఉండినట్లయితే దీన్ని సమన్వయ సమ్మేళనము లేదా కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అంటాము. ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో చూడండి ఉండబడిన లైగాండ్ ఏంటంటే దిస్ ఈస్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ ఆయాన్. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ ఆయాన్, దిస్ ఈజ్ ద లైగాండ్. వాటర్ను ఒక లైగాండ్గా పరిగణిస్తారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లైగాండ్. లైగాండ్ అంటే మనము గతంలో చెప్పుకున్నాము, విచ్ ఈస్ హ్యావింగ్ ఎబిలిటీ టు డొనేట్ వన్ పేర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ cation. Example, you can take it here, M plus. Here ammonia is donating a pair of the electrons towards the M plus. Then the ammonia is considered as a ligand. It is a neutral ligand because it is donating a pair of the electrons and forming the coordinative covalent bond in between the ammonia and the metal ion. This is a coordinative covalent bond. Due to the formation of coordinative covalent bond between the metal and ligands, that type of compounds are called as coordination complexes. Or even metals also present, therefore they are metal complexes. Sometimes they are also called as complex compounds. Different kinds of names are there to the coordination complexes. We can see them later. But here in case of water, when the water ligands are present, దీంట్లో ఇవ్వబడిన సమన్వయ సమ్మేళనములో నీరు లైగాండ్గా ఉన్నప్పుడు దాని యొక్క కలర్ లైట్ బ్లూ కలర్లో, ఒకవేళ నీరు అనే లైగాండ్లను తొలగించి దాని స్థానము లోపల అమ్మోనియాను కనుక పెట్టినట్లయితే టెట్రామైన్ కాపర్ 2 ఆయాన్ అనే కాంప్లెక్స్ లోపల థిక్ బ్లూ కలర్ కనపడుతుంది. అంటే ఇక్కడ లైగాండ్ మారినప్పుడు దాని యొక్క కలర్ మారుతూ ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. ఒకవేళ దీనికి HCl సొల్యూషన్ కలిపినట్లయితే నీకు వచ్చే కాంప్లెక్స్ CuCl4 కనుక వచ్చినట్లయితే గ్రీన్ కలర్ను చూపిస్తున్నది. అంటే ఇక్కడ లైగాండ్ అనేది క్లోరైడ్ Cl-, ఇక్కడ లైగాండ్ అనేది H2O, ఇక్కడ లైగాండ్ అనేది అమ్మోనియా. లైగాండ్లు మారటం వల్ల కూడా కలర్ ప్రాపర్టీ మారుతున్నది అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఇది రెండవ ఫ్యాక్టర్గా మనం తీసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ DD ట్రాన్సిషన్. ఇది అర్థం కావటానికి కొంచెం ఈ డయాగ్రామ్ను కనుక మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా మీకు అవగాహన వస్తున్నది. లేకపోయినట్లయితే ఆ సబ్జెక్ట్ మీద కమాండింగ్ రావడానికి అవకాశం తక్కువగా ఉన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ కలర్ ప్రాపర్టీస్లో ఇక్కడ గమనించండి. ఎగ్జాంపుల్, యూ టేక్ ద ఆటమ్ ఆఫ్ ద డి బ్లాక్. ఇది డి బ్లాక్ ఆటమ్ అనుకుందాము. ఇవన్నీ షెల్స్ అనుకుందాము. చూడండి, దిస్ ఈజ్ N(S)2 N-1 into D1 to 10. ఇట్ ఈస్ N-2. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ వన్, దీని గురించి మనకు అక్కర్లేదు. గమనించండి, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి అనేది దీని మీద పడినప్పుడు, సూర్యుని యొక్క కాంతి, వెన్ ద సన్లైట్ ఫాల్స్ ఆన్ ద ఆటమ్ ఆఫ్ ద డి బ్లాక్, అప్పుడు ఏమవుతున్నది చూడండి, గమనించండి. ఇది ఎనర్జీని కొంత అబ్జార్బ్ చేస్తున్నది. కాబట్టి ఏ ఆటమ్ అయితే అబ్జార్బ్ చేయటం వల్ల ఎనర్జీని గ్రహించినప్పుడు, శోషించినప్పుడు ఈ డి ఆర్బిటాలు స్ప్లిట్ అయిపోతున్నాయి, రెండు భాగాలుగా స్ప్లిట్ అవుతున్నది. రెండు భాగాలుగా, ఉదాహరణకు డి ఆర్బిటాలు చూడండి, మీ అందరికీ తెలిసింది dxy, dyz, dzx, dx2, y2 అండ్ dz2. ఇందులో మొదటి 3 ఆర్బిటాలను T2g ఆర్బిటాలు అని, తర్వాత 2 ఆర్బిటాలను EG ఆర్బిటాలు అంటారు. T2g ట్రిపుల్ డీజెనరేట్ ఆర్బిటాల్స్, డబుల్ డీజెనరేట్ ఆర్బిటాల్స్. ఇవి 2 ముక్కలుగా విడిపోతున్నది. ఒకటి హయ్యర్ ఎనర్జీ లెవెల్ లోపలికి, ఉదాహరణకు ఒక రకమైన కాంప్లెక్స్ లోపల ఈజీ ఆర్బిటాలు పైకి పోతున్నవి, T2g ఆర్బిటాలు కిందికి వస్తున్నాయి. అంటే ఈజీ ఆర్బిటాల యొక్క ఎనర్జీ ఎక్కువ, T2g ఆర్బిటాల యొక్క ఎనర్జీ తక్కువ. ఉదాహరణకు ఒక కాంప్లెక్స్ లోపల చూడండి, ఒక 6 ఎలక్ట్రాన్లు ఉన్నవి అనుకుందాం. 6 ఎలక్ట్రాన్లు ఉన్నట్లయితే ఇది
బలమైనటువంటి లైగాండా, బలహీనమైన లైగాండా, అంటే ఇక్కడ మనం తీసుకోబడినటువంటి సమ్మేళనము లోపల ఉండబడిన లైగాండును బట్టి ఈ స్ప్లిట్టింగ్ అనేది డి ఆర్బిటాల విభజన జరుగుతుంది. బలమైన లైగాండు సమక్షంలో స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ strong field ligand, the splitting of the d orbitals is more. In the presence of weak field ligand, the splitting of the d orbitals is less. సో దట్ దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ఎలక్ట్రాన్లు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ కనుక చేసినట్లయితే డి ఆర్బిటాల నుంచి ఇంకొక డి ఆర్బిటాలకు ప్రవర్తనము చెందటం లేదా మార్పు చెందటం అనేది జరుగుతూ ఉన్నది. అందువల్ల డి ఆర్బిటాల నుంచి ఇంకొక డి ఆర్బిటాల లోపలికి ఎలక్ట్రాన్ల మార్పిడి కనుక జరిగితే దాన్ని డిడి ట్రాన్సిషన్ అంటారు లేదా డిడి పరివర్తనము అంటారు. ఏ సమ్మేళనాలలోనూ అయితే డిడి ట్రాన్సిషన్ జరుగుతూ ఉంటుందో అలాంటి వాటి లోపల మాత్రమే రంగు ధర్మాలు ఉంటాయి. డిడి ట్రాన్సిషన్ జరగకపోతే రంగు ధర్మాలు అనేవి ఉండవు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ మీరు Zn+2ను తీసుకొని చూడండి. Zn+2 లోపల ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, మొత్తము 3d10 మనకు తెలుసు, 3d10 4s0. కాబట్టి 3d10 4s0 అంటే ఏమవుతుంది చూడండి, ఇవన్నీ కూడా పెయిర్ అప్ అయి ఉంటుంది 3d10. వీటి లోపల మీరు రాసి చూసినట్లయితే చూడండి అన్నీ కూడా కంప్లీట్గా ఫిలప్ అయి ఉంటున్నవి ఎలక్ట్రాన్లు. అంటే ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ కావడానికి అవకాశం లేదు. లేనప్పుడు డిడి ట్రాన్సిషన్ జరగనప్పుడు కలర్ ప్రాపర్టీ అనేది ఉండదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ద Zn+2 నౌ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ హియర్ 3d10 is there, so that when you are distributing the 10 electrons in these orbitals, I think there will be no question of changing of the electron from T2g orbitals to Eg orbital. It means what? No dd transition. Where there is no dd transition, no question of having of any kind of color property. That is why in case of zinc ZnSO4 compound, it is not exhibiting the any kind of color property. Just as I said you very clearly, మీకు గతంలోనే చెప్పాను, గుర్తు చేసుకుంటామని. Zn+2 అండ్ SO4-2ను కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒంటరి ఎలక్ట్రాన్లను బట్టి చెప్పొచ్చు. డిడి ట్రాన్సిషన్ ఆధారంగా చేసుకుని కూడా కలర్ ప్రాపర్టీ మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే అబ్జర్వ్ చేసినటువంటి కలర్ ఒక రకమైనటువంటి కలర్ కనుక ఉంటే ఎమిట్ అయ్యేది అంటే బయటికి ఉద్గారము చెందే కలర్ ఇంకొక రకంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆయాను లేదా ఒక మూలకము గ్రీన్ కలర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది పింక్ కలర్ను బయటికి ఎమిట్ అయ్యేటట్టుగా చూస్తున్నది. కాబట్టి మనకు బయటికి కనిపించే కలరు అబ్జర్వ్ చేసుకున్నది ఒక రకమైన కలర్ అయితే బయటికి వచ్చే కలర్ ఇంకొక రకమైనటువంటి కలర్ను చూపిస్తున్నాయి. కొన్ని ఉదాహరణకు చూడండి, గ్రీన్ కలర్ని అబ్జర్వ్ చేస్తే బయటికి పింక్ కలర్లో కనపడుతుంది. ఎల్లో కలర్ని అబ్జర్వ్ చేస్తే బయటికి బ్లూ కలర్లో కనపడుతుంది. బ్లూ గ్రీన్ కనుక అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్లో కనపడుతుంది. అంటే ఈవెన్ బేస్డ్ ఆన్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ద కలర్ని బట్టి కూడా బయటికి చూపిస్తే రంగులు అనేవి ఆధారపడి ఉంటున్నాయి. కాబట్టి ఇది మనం ఫోర్త్ ఫ్యాక్టర్గా కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలను బేస్ చేసుకొని ఒక ఆయాను అనేది కలర్ ప్రాపర్టీని కలిగి ఉండదా లేదా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతున్నాడు అంటే గమనించండి, ద ఫాలోయింగ్ ఆయాన్, ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్, ద ఫాలోయింగ్ ఆయాన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ద కలర్ ప్రాపర్టీ ఏ. Example, the following ion is exhibiting the color property A, Zn+2, B, Hg+2, and C, you can write it that is Mn+2, and D, zinc, cadmium, mercury. Therefore, cadmium+2. The given question is ఇవ్వబడిన ప్రశ్న చూడండి, ఈ క్రింద ఇవ్వబడిన ఆయానులలో బాగా ఆలోచించండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇలాంటి తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి మన మైండ్ ఏ విధంగా గమనించాలి అంటే, ఏ విధంగా చూడాలి అంటే, ఈ క్రింది వానిలో ఏ ఆయాను రంగు ధర్మాలను ప్రదర్శిస్తుంది అంటే ద ఫాలోయింగ్ ఆయాన్ ఈజ్ ఎగ్జిబిటింగ్ ద కలర్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. మీరు గమనించండి, Zn+2 అంటే 3d10 4s0. ఇక్కడ పెయిరప్ అయి ఉన్నాయి, జతగూడి ఉన్నాయి కాబట్టి నో కలర్ ప్రాపర్టీ. ఇక్కడ నెక్స్ట్ది కూడా ఇది చూడండి, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఇలా గుర్తుపెట్టుకోవాలి, వరుస క్రమం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఒకవేళ ఈ వరుస క్రమం లోపల నీకు కరెక్ట్గా గుర్తుండకపోతే ఇక్కడ ఆన్సర్ చేసే క్వశ్చనే లేదు. కాబట్టి దయచేసి సెకండ్ బి గ్రూప్ ఎలిమెంట్స్ లోపల ఖచ్చితంగా గుర్తుంచుకోండి, జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఇక్కడ 3d10 4s2, ఇది 4d10
5s2, ఇది 5d10 6s2. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి Hg+2 అన్నాడు కాబట్టి 5d0 6 5d10 6s0 అవుతున్నది. మ్యాంగనీస్ తీసుకుందాం. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ చెప్పండి. మీకు మీరు అందరికి తెలిసి ఉంటుంది. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాంగనీస్ 25 కాబట్టి ఎలా రాయొచ్చు చెప్పండి దీన్ని 3d5 ఏమాత్రం అవగాహన ఉన్నా ఇలా రాస్తాము 4s2. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీంట్లో Mn+2 ఇవ్వబడిన క్వశ్చన్ Mn+2 అన్నాడు కాబట్టి 4s నుంచి 2 ఎలక్ట్రాన్ కోల్పోతున్నవి. సో when the manganese is losing the 2 electrons from the 4s, then what happens here 3d5 and it will becomes to 4s0, and then it can be written as 1 2 3 4 5. There are 4 unpaired electrons are present in the Mn+2. So thus now simply we can say the Mn+2 exhibit the color property. And you can take the rest of the ion, that is cadmium+2. In the cadmium+2, what is that one electron based on the electron configuration? ఎలా రాయొచ్చు చెప్పండి 4d10 and 5s0. కాబట్టి ఇందులో కూడా ఒంటరి ఎలక్ట్రాన్లు లేవు కాబట్టి ఇది కలర్ ప్రాపర్టీని చూపించదు. ఈ విధమైనటువంటి ప్రశ్నల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాజిటివ్లో అండ్ నెగిటివ్ లోపల అడుగుతున్నాడు. ఇంకా కొన్ని ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఎగ్జామినేషన్ లోపల ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోతుంటుంది. ఇది కలర్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాలు. జాగ్రత్తగా గమనించండి. ఇంకొక క్వశ్చన్ మీకు ఇస్తున్నాను, గమనించి చూడండి. గతం లోపల వచ్చినటువంటి క్వశ్చన్ ఇంకొక ఎగ్జామినేషన్ క్వశ్చన్ను రైట్ జేఈ లోపల అడిగిన 2009లో అడిగినటువంటి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ కలర్డ్? ఈ క్రింద ఇవ్వబడినటువంటి వాటిలో ఏది రంగు ధర్మాలను ప్రదర్శిస్తుంది? ఇది ప్రశ్న ఐడి జేఈ 2009లో. చూడండి ఇక్కడ ఆన్సర్లు ఏమిచ్చాడు మనం చెక్ చేయాలి. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా ఎలా చెక్ చేయాలో చూద్దాం. Ti+3 ఇది ఎట్లా విడిపోతుంది చెప్పండి. క్లోరిన్ యొక్క ఛార్జ్ -1 3 ఉన్నాయి కాబట్టి -3, టైటానియం +3 అవుతుంది. ఇది చెప్పండి మూడింటికి -3 ఇది +3 అండ్ COCl2 క్లోరిన్ -1 టోటల్ -2 అండ్ +2. అండ్ ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. స్కాండియం, టైటానియం, వెనేడియం. స్కాండియం 21, టైటానియం 22 అంటే ఎలా రాయొచ్చు చెప్పండి 3d2 4s2. ఇక్కడ +3 రూపంలో ఉన్నది దీంట్లో ఈ కాంపౌండ్లో TiCl3లో +3 రూపంలో ఉన్నది కాబట్టి 2 ఎలక్ట్రాన్లు s ఆర్బిటాల్ నుంచి 1 ఎలక్ట్రాన్ d నుంచి అంటే అప్పుడు 3d1 4s0 అవుతుంది టైటానియం +3లో. అప్పుడు 3d1 5 ఆర్బిటాలలో 1 ఆర్బిటాల్లో మాత్రం 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, s ఆర్బిటాల్లో ఉండవు. అంటే టైటానియం +3 రూపం లోపల TiCl3లో ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ లేదా ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నది కాబట్టి ఇది రంగు ధర్మాలను చూపిస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవునది. అడిగిన ప్రశ్నను గమనించండి. ఇట్స్ ఎ గివెన్ క్వశ్చన్. ఈ ప్రశ్నను బట్టి మీరు ఈజీగా కలర్ ప్రాపర్టీలో క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో గమనించవచ్చు. రెండవది ఓకే ఇట్ ఈస్ ఎగ్జిబిట్ ఇన్ ద కలర్ ప్రాపర్టీ. సెకండ్ వన్ మనం తీసుకొని చూద్దాం. FeCl3 ఎలా చూడన్న గమనించండి. Fe26 ఐరన్ 26 మనకు ఖచ్చితంగా డి బ్లాక్ ఎలిమెంట్స్ గుర్తుంచుకున్న దాన్ని బట్టి ఐరన్ 26 కాబట్టి 3d6 అండ్ 4s2 అని రాస్తున్నాము. అయితే దీన్ని ఏ రూపంలో ఉన్నదో గమనించండి. +3 రూపంలో ఉన్నది కాబట్టి 3 ఎలక్ట్రాన్ పోయింది. 2 s ఆర్బిటాల్ నుంచి 1 దీని నుంచి అంటే 3d5 అండ్ 4s0. సో here 1 2 3 4 5 there are 5 unpaired electrons are there. N is equal 5. Number of unpaired electrons are 5 in the given ion, that is in the Fe+3 there are 5 unpaired electrons are there. So that even FeCl3 compound is also colored. ఇది కూడా రంగు ధర్మాలను కలిగి ఉన్నది, ఇది కూడా రంగు ధర్మాలను కలిగి ఉన్నది. కారణం ఏంటంటే ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నది. ఈ కోబాల్ట్ క్లోరైడ్ను గమనిద్దాము. 2 క్లోరిన్లు కదా, ఒక క్లోరిన్ -1 అంటే 2 -2 అండ్ +2. సో దట్ కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ చెప్పండి 27. కోబాల్ట్ 27 అయినప్పుడు రాసే విధానం చెక్ చేసుకునే విధానం ఈ విధానంలోనే చెక్ చేయాలి. 3d7 4s2 అండ్ CO
+2 అన్నాడు కాబట్టి 3d7 4s0 3d7 మీరు చెక్ చేయండి 1 2 3 4 1 2 3 4 5 6 7 there are 3 unpaired electrons are there in the CO+2. Therefore even the third compound is also exhibiting the color property. దీనిలోను రెండవ దానిలోను మూడవ దానిలోను మూడింటి లోపల కూడా ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యను కలిగి ఉండటం వలన మూడు కూడా కలర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఏమిచ్చాడంటే డి ఆల్ అన్నాడు కాబట్టి ఆల్ అని మనం టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది జేఈ లోపల 2009 లోపల అడిగినటువంటి ప్రశ్నను బట్టి మీరు అతి సులభంగా గుర్తుంచుకోవచ్చు. మీరు ఈ కలర్ ప్రాపర్టీ మీద ఈ విధంగా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మీరు గతం లోపల ఇవ్వబడినటువంటి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కనుక తీసుకొని చూసినట్లయితే మీకు స్పష్టంగా ఈ కలర్ ప్రాపర్టీ మీద అడుగుతున్నటువంటి క్వశ్చన్లు మీకు తెలిసిపోతున్నవి. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే క్యాండిడేట్ ఎప్పుడైతే లర్నరు కలర్ ప్రాపర్టీ మీద కమాండింగ్ ఉన్నదో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అవ్వలీలుగా అర్థమైపోతున్నది. అంటే దీనికి దానికి లింకప్ ఉన్నది, అంటే రెండింటికి మధ్యన సంబంధం ఉన్నది కాబట్టి అది కూడా అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ని బేస్ చేసుకొని ఉన్నది. కాబట్టి నెక్స్ట్ మనము తీసుకోబోయే ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లేదా అయస్కాంత ధర్మము లేదా అయస్కాంత ధర్మాలు లేదా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో ఎలా చూడాలో గమనించండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అయస్కాంత ధర్మాలు అయితే ఇక్కడ మెయిన్ ఒకటి గమనించండి. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే పారా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉంటుంది. పారా అయస్కాంత ధర్మము అనే దానికంటే ముందు ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఏ అయస్కాంత ధర్మాలను చూపిస్తున్నవి అంటే అయస్కాంత ధర్మాల్లో ఉండబడిన రకాల గురించి చూస్తే నెంబర్ 1 పారా, నెంబర్ 2 డయా, నెంబర్ 3 ఫెర్రో. చూడండి ఫెర్రో ముఖ్యంగా కెమిస్ట్రీలో ఇక్కడ డి బ్లాక్ లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, డయామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఫెర్రోమ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఈ 3 రకాల ప్రాపర్టీస్ గురించి మనం చదవవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది డయా, ఇది ఫెర్రో. అంటే పారా అయస్కాంత ధర్మము అంటే ఏంటి? పారామ్యాగ్నెటిక్ నేచర్ గమనించండి. ఒక అయస్కాంత క్షేత్రము లోపల చూడండి, ఒక అయస్కాంత క్షేత్రానికి దగ్గరలో కనుక ఏదైనా ఒక పదార్థాన్ని ఉంచినట్లయితే అది బలహీనంగా ఆకర్షింపబడినట్లయితే దానికి పారా అయస్కాంత ధర్మం ఉన్నదని, ఒకవేళ ఆకర్షింపబడటానికి బదులుగా వికర్షింపబడినట్లయితే దానికి డయా అయస్కాంత ధర్మం ఉన్నట్టుగాను మనకు తెలుస్తున్నది. ఇక ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే అయస్కాంత క్షేత్రము చేత అతి బలంగా ఆకర్షింపబడేది, అటువంటి వాటిని ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటారు. ఇప్పుడు పారా అయస్కాంత స్వభావాన్ని గురించి మనం చర్చిద్దాము. పారా అయస్కాంత స్వభావము లేదా పారామ్యాగ్నెటిక్ నేచర్ను ఎలా చూపిస్తారు అంటే డయాగ్రమెటికల్గా చూడండి. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్ అనుకున్నట్లయితే చూడండి, ఇది పాయింట్లో ఈ విధంగా అట్రాక్షన్ ఈ విధంగా ఉన్నట్టుగా మనం దిస్ ఈస్ పారామ్యాగ్నెటిక్ ఫీల్డ్. డయామ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది పారా ఆకర్షింపబడినట్టుగా, డయామ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ అండ్ సౌత్ పోల్ని తీసుకుంటే ఈ డయాలో వికర్షణ రిపల్షన్ అనేది మనకు కనపడుతున్నది. రిపల్షన్ దిస్ ఈస్ డయామ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ పారా అనేది ఎప్పుడు కూడా ఒంటరి ఎలక్ట్రాన్లతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆల్వేస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. రిమెంబర్ పారామ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఈజ్ రిలేటెడ్ విత్ ద అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే పారా అయస్కాంత స్వభావాన్ని చూపిస్తుంది, ఒంటరి ఎలక్ట్రాన్లు లేకుంటే పారా అయస్కాంత స్వభావాన్ని చూపించడం లేదు. కాబట్టి ఇక్కడ రెండవది డయా అయస్కాంత స్వభావము. డయా అయస్కాంత స్వభావము అనేది జతగూడిన ఎలక్ట్రాన్లను కలిగి ఉన్నటువంటివి మాత్రమే, జతగూడిన ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నటువంటి ఆయాన్లు మాత్రమే డయా అయస్కాంత స్వభావాన్ని చూపిస్తున్నవి. ఇక ఎలక్ట్రాన్లతో సంబంధం లేకుండా అది ఆకర్షింపబడే దాని ఆధారంగా చేసుకొని ఎగ్జాంపుల్ ఫెర్రస్, కోబాల్ట్, నికెల్
అండ్ గెడలోనియం లాంటివి అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షింపబడతాయి కాబట్టి వీటిని ఫెర్రో అయస్కాంత పదార్థాల కిందకి తీసుకుంటారు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ క్రింది వాళ్ళలో ఫెర్రో అయస్కాంత పదార్థం ఏది అని ఎన్నో కాంపిటేటివ్లో అడుగుతున్నాడు. డైరెక్ట్గా దీనికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది, కానీ ఇది సాధారణమైన ఎగ్జామినేషన్లో మాత్రమే అడుగుతారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో హైలీ స్టాండర్డ్ నేషనల్ లెవెల్ ఐఐటి, జేఈ, ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్లో మాత్రం పారా డయా మీద అడుగుతున్నాడు. కాబట్టి ఈ డయా గురించి వాటికి సంబంధించినటువంటి ఆయాన్స్ని మనం బేస్ చేసుకొని క్లియర్గా చూద్దాం. మనకు తెలుసు, ఇంతవరకు చూసాము మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ గురించి. అందులో పారామ్యాగ్నెటిక్ నేచర్, అండ్ ద సెకండ్ వన్ డయామ్యాగ్నెటిక్ నేచర్, ద ఫెర్రోమ్యాగ్నెటిక్ నేచర్. ఇన్ జనరల్గా ఫెర్రోమ్యాగ్నెటిక్ మీద తక్కువ సంఖ్య లోపల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లు అడుగుతున్నారు, కానీ పారామ్యాగ్నెటిక్ నేచర్ మీద మాత్రం ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి మీరు దీని మీద అప్లికేషన్ క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా గమనించండి క్లియర్గా. ఇప్పుడు ఉదాహరణకు మీరు గమనించండి, పారామ్యాగ్నెటిక్ నేచర్ అంటే అయస్కాంత క్షేత్రం చేత బలహీనంగా ఆకర్షింపబడినటువంటి వాటిని పారా అయస్కాంత పదార్థాలు అని, ఆ లక్షణాన్ని పారా అయస్కాంత ధర్మము అని అంటాం. ఒకవేళ ఈ అయస్కాంత ధర్మాన్ని చూపించాలి అంటే మీకు తెలుసు ఒంటరి ఎలక్ట్రాన్లు అనేది ఉండాలి. టు ఎగ్జిబిట్ ద paramagnetic nature, definitely they should contain unpaired electrons. If the unpaired electrons are absent, no question of exhibiting of the paramagnetic nature. So that it is related with the unpaired electrons. ఇది ఒంటరి ఎలక్ట్రాన్లతో సంబంధాన్ని కలిగి ఉంది. ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతున్న కొలది పారామ్యాగ్నెటిక్ నేచర్ కూడా పెరుగుతున్నది. పారామ్యాగ్నెటిక్ నేచర్ అనేది పెరుగుతుంది. అంటే నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పారామ్యాగ్నెటిక్ నేచర్. దాని మీద మనకు ఎన్నో సందర్భాల లోపల ప్రీవియస్ లోపల క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ హ్యాస్, మీరు ఈ క్వశ్చన్ రాస్తూ ఉండండి, రాస్తూ గమనించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ హ్యాస్ ద లీస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్. ద లీస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ పారా అయస్కాంత ధర్మాన్ని చెప్పడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈక్వేషన్ ఏంటంటే మ్యూబీ ఈజ్ ఈక్వల్ మ్యాగ్నెటిక్ మూమెంటం, అయస్కాంత భ్రామకము అంటారు. అయస్కాంత భ్రామకాన్ని ఎలా లెక్కిస్తారంటే √n/n+2 అనే ఈక్వేషన్ ద్వారా మనం లెక్కిస్తాము. n ఈజ్ ఈక్వల్ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఒకవేళ n వాల్యూ 1 తీసుకున్నాము అనుకోండి, 1 × 1+2 అంటే √3 అవుతుంది. √3 అయిందంటే √3 వాల్యూ 1.732 బోర్ మ్యాగ్నెటాన్స్. అంటే మ్యాగ్నెటిక్ మూమెంటంను లేదా అయస్కాంత భ్రామకాన్ని బోర్ మ్యాగ్నెటాన్లలో తెలియచేస్తారు. ఇఫ్ నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 2, ద మ్యాగ్నెటిక్ మూమెంటం అయస్కాంత భ్రామకం యొక్క విలువ 2.828 అంటే 2.828 బోర్ మ్యాగ్నెటాన్స్. ఇఫ్ ద నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 3, the magnetic momentum value 3.872 Bohr magnetons. If number of unpaired electrons are 4, 4.898 Bohr magnetons. 5 unpaired electrons 5.916, 6 unpaired electrons 6.928. అంటే ఇక్కడ మీరు ఒక లాజిక్ గమనించవచ్చు. మీరు ఇఫ్ యూ నో ద మ్యాగ్నెటిక్ మూమెంటం వాల్యూ ఆఫ్ ఏ పర్టికులర్ అయాన్, వీ కెన్ ప్రిడిక్ట్ ద నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యకు మ్యాగ్నెటిక్ మూమెంటానికి అంటే అయస్కాంత భ్రామకానికి మధ్యన సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. పాయింట్ డెసిమల్ తర్వాత డెసిమల్ ముందు ఎంతైతే ఉన్నదో అది అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఎగ్జాంపుల్ x is equal to x magnetic momentum value is equals to 4.898 Bohr magnetons అంటే దాని లోపల ఉండబడే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 4గా మనం చెప్పొచ్చు. ఈజీగా ఈ వాల్యూస్ని చూసి నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ చెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీ అందరు తెలుసు క్రోమియం యాక్చువల్లీ 24 అంటే 3d4 4s2గా ఉండాలి, కానీ ఉండబడిన ఎలక్ట్రాన్ విన్యాసం ఎలా ఉంది 3d5 4s1. It is changing. So here number of unpaired electrons are changing. So chromium you can take it here. Chromium electron configuration is 3d4 4s2. 3d4 4s2 ను ఎలా రాస్తారు అంటే 1 2 3 4 and 4s2. This can be written as like this 4s2. కానీ యాక్చువల్గా ఉండబడిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉన్నది చెప్పండి. ఎలక్ట్రాన్ ఈజ్ జంపింగ్ ఫ్రమ్ 4s to 3d. ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ కావడం వల్ల మనకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 3d5
4s1. Number of unpaired electrons are changing. d orbitals లో 5 ఉన్నవి, s orbital లో ఉన్నాయి. 5 plus 1. If the number of unpaired electrons are changing, automatically the chromium magnetic momentum value is also changing. దాన్ని బేస్ చేసుకొని క్రోమియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, కాపర్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా కనుక్కోవడం జరిగినది. కాబట్టి మనకు ఇది ఎక్స్పెరిమెంటల్గా పరోక్షంగా మనకు ఉపయోగపడడం జరిగినది. ఇక్కడ మీకు ఇప్పుడే చూసారో ఏమని చెప్పాము అంటే పారామాగ్నెటిక్ నేచర్కు ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్యకు మధ్యన సంబంధము అనులోమానుపాత సంబంధం, ఒకటి పెరిగితే రెండవది పెరుగుతుంది అని. ఇక్కడ మీరు గమనించండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ హ్యాస్ ద లీస్ట్ మ్యాగ్నెటిక్ నేచర్ అంటే చూడండి Ni+2. ఇందులో ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడండి. మ్యాగ్నెటిక్ మూమెంటంను ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. √n × n+2 ద్వారా అయస్కాంత ధర్మాన్ని తెలియచేయడానికి ఉపయోగించే పదము మ్యాగ్నెటిక్ మూమెంటం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయాన్ హ్యాస్ ద లీస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంటం అంటే ఇక్కడ Ni+2ను దీన్ని ఎలా చేస్తారో చూడండి. నికెల్ 28 అంటే 3d8 4s2 మీకు బాగా తెలుసు. Ni+2 అన్నాడు కాబట్టి ఇక్కడ ఇది ఎలా మారుతుందంటే Ni+2గా రాసినప్పుడు 3d8 అదేవిధంగా ఉంటుంది, 4s0. 3d8లో మీరు రాసి చూడండి, there are 5 orbitals are there in the d sub level 1 2 3 4 5. ఇక మిగిలినటువంటి నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 2. ఇందులో నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 అని తెలిసింది. ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే లీస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంటం అంటే నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కనుక తక్కువ దేంట్లో ఉంటే దానికి తక్కువ పారామాగ్నెటిక్ నేచర్ ఉన్నట్లుగా మనం గుర్తుపట్టడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ కాపర్ని తీసుకోండి. కాపర్ 29 అంటే 3d9 4s2 3d9 4s2 అంటే Cu+2గా ఉన్నది కాబట్టి 3d9 4s0గా రాసుకుంటే నీకు నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1. నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 దీంట్లో. నెక్స్ట్ కోబాల్ట్ని తీసుకోండి. కోబాల్ట్ 27 ఎలా రాయాలో చూడండి. కోబాల్ట్ 27 అంటే ఇక్కడ గమనించండి 27 3d7 4s2 3d7 4s2 అంటే ఇక్కడ ఉండబడింది CO+3 కాబట్టి 2 ఎలక్ట్రాన్లు S నుండి 1 ఎలక్ట్రాన్ D నుండి అంటే 3d6 4s0 అవుతుంది. 3d6 చూడండి 4s0 అంటే నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతున్నాయి చూడండి. ఇందులో n = 4 అవుతున్నది. ఇక్కడ n వాల్యూ 4 చూడండి, n వాల్యూ 4 అంటే నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 4. Fe+2లో n వాల్యూ కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి, 4 అవుతున్నది. అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ లీస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంటం ఉండేది Cu+2 అవుతున్నది. దీంట్లో నంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 1 కాబట్టి ఈ దేంట్లోనైతే ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య తక్కువగా ఉంటుందో దానికి మాత్రమే మ్యాగ్నెటిక్ మూమెంటం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అయస్కాంత భ్రామక విలువ తక్కువగా ఉండబడినటువంటి అయాన్ Cu+2 కాబట్టి ఆన్సర్ మనం Cu+2గా మనము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి బేస్ మీద అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగినది కాబట్టి దాని బేస్తో మనము అనేక క్వశ్చన్స్ చేయొచ్చు లేదా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు ఇక్కడ ద ఫాలోయింగ్ అయాన్ ఇక్కడ గమనించండి, ద ఫాలోయింగ్ అయాన్ డస్ నాట్ ఎగ్జిబిట్ ద పారామాగ్నెటిక్ నేచర్. Zn+2 Cd+2 scandium+3 does not exhibit the following ion does not exhibit the paramagnetic nature. ఈ క్రింది వానలో ఏది పారామాగ్నెటిక్ నేచర్ను చూపించదు? గమనించండి క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏ ఆయాను పారామాగ్నెటిక్ నేచర్ను చూపించదు అంటే ఇది Zn+2లో మీ అందరికీ తెలుసు 3d10 4s0 5d10 6s0 ఇక్కడ 3d0 4s0 వస్తుంది. అన్నిట్లలో ఇక్కడేమో పెయిరప్ అయి ఉన్నవి, ఇక్కడనే కూడా పూర్తిగా ఎలక్ట్రాన్లు పెయిరప్ అయి ఉన్నవి, ఇక్కడ కూడా అసలు పెయిరప్ కాదుగా, ఇక్కడ ఎలక్ట్రాన్లు లేవు. కాబట్టి 3 కూడా డయామాగ్నెటిక్ నేచర్ను చూపిస్తున్నవి. డయామాగ్నెటిక్ నేచర్ను చూపించాలి అంటే పెయిరప్ అయి ఉండాలి ఎలక్ట్రాన్లు, లేదా పూర్తిగా ఎలక్ట్రాన్లు లేకుండా ఉండబడినటువంటి అయాన్ ఉండాలి. కాబట్టి Zn+2 Cd+2
స్కాండియం +3. ఈ 3 కూడా పారామాగ్నెటిక్ నేచర్ను చూపించట్లేవు కాబట్టి ఆన్సర్ ఆల్ అవుతున్నది. ఈ విధమైనటువంటి ప్రశ్నలు అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు కాబట్టి ఇంకొక రకంగా చూడండి, ద ఫాలోయింగ్ అయాన్ కెన్ ఎగ్జిబిట్ ద డయామాగ్నెటిక్ నేచర్, the following ion can exhibit the paramagnetic nature, the following compounds are exhibiting the ferromagnetic nature. ఈ విధంగా మనకు అనేక రకాల కాంపిటేటివ్ క్వశ్చన్స్ను మనకు ఐఐటి జేఈ మెయిన్స్ నుండి అడ్వాన్స్ నుండి ఇవ్వడం జరుగుతున్నది కాబట్టి ఈ కాన్సెప్ట్ బేస్తోని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లోపల ప్రధానమైనవి పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్, ఫెర్రోమాగ్నెటిక్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, ఇన్ ద పారామాగ్నెటిక్ ఓన్లీ బేస్డ్ ఆన్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, ఇన్ ద డయామాగ్నెటిక్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద paired electrons or no electrons, then only that kind of the ions are exhibiting the diamagnetic property. ఫెర్రో అనేది అయస్కాంత క్షేత్రం చేత బలంగా ఆకర్షింపబడుతున్నటువంటివి. దానికి ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, గెడలోనియం లాంటి వాటిని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగినది. ఇందులో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఇది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీకి సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకోబోయే ఇందులో మళ్ళీ ఒకసారి గమనించండి, పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ మూలకాలు లేదా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల అతి ప్రధానమైనటువంటి ప్రాపర్టీస్ కలర్ ప్రాపర్టీస్ బాగా గుర్తుంచుకోండి. ద సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనుకున్నటువంటిది ఇంకొకటి మిగిలి ఉన్నది. ఆ మిగిలినటువంటి వాటిలో ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, సమన్వయ సమ్మేళనాలను ఏర్పాటు చేయటం. సమన్వయ సమ్మేళనాలు ఎలా ఏర్పాటు చేస్తున్నవి, అసలు సమన్వయ సమ్మేళనాలు అంటే ఏంటి, పరివర్తన మూలకాలు సమన్వయ సమ్మేళనాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నవి అనే అంశాల గురించి మనము ఇప్పుడు చూద్దాము. ఇంకొక ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల ఉండబడినటువంటి ఇంకొక ప్రాపర్టీ గురించి మనం చూడబోతున్నాము. ఫార్మేషన్ ఆఫ్ ఎలాయిస్, మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయటం. అసలు మిశ్రమ లోహము అంటే ఏంటి, ఎందుకు మిశ్రమ లోహాలను ఇవి ఏర్పాటు చేస్తున్నవి అనే అంశాలు మనకు తెలిసి ఉండాలి. మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, నెంబర్ 1 పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఉండటం ఒకటి. చూడండి, పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ నెంబర్ 1. నెంబర్ 2 వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్స్. చూడండి, వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్స్. నెంబర్ 3 ఆల్మోస్ట్ ఈక్వలెంట్ సైజ్. చూడండి, ఇవి మంచి మిశ్రమ లోహాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నవి అంటే కారణాలు ఈ 3 మనం తీసుకోవచ్చు. మొట్టమొదటిది చూడండి, ఆల్మోస్ట్ ఈక్వల్ అటామిక్ సైజ్. ఈక్వల్ అటామిక్ సైజ్ ఫస్ట్ అనేది పార్షియల్లీ ఫిల్డ్. పార్షియల్లీ ఫిల్డ్ పాక్షికంగా నిండినటువంటి డి ఆర్బిటాళ్ళు ఉండుట వలన. రెండవది ఆక్సీకరణ సంఖ్యలు విపరీత అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్స్, బహుళ ఆక్సీకరణ స్థితులు కలిగి ఉండుట. బహుళ ఆక్సీకరణ స్థితులు కలిగి ఉండుట, సుమారుగా సమానమైనటువంటి సైజును కలిగి ఉండుట వలన. మీరు డి బ్లాక్లో చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ వైపు పోతున్నప్పుడు వాటి యొక్క అటామిక్ సైజెస్లో తగ్గుదల అనేది అంత పెద్దగా కనపడదు. అంటే వాటి యొక్క సైజెస్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండటం వల్ల ఒక దాంట్లో ఇంకొకటి మింగిల్ కావడానికి లేదా ఒక దాంట్లో ఇంకొకటి కలవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కాబట్టి ఈ డి బ్లాక్ మూలకాలు చక్కటి మంచి మిశ్రమ లోహాలను ఏర్పాటు చేస్తాయి. అసలు మిశ్రమ లోహము అంటే వాట్ ఈస్ మెంట్ బై లాయ్? లాయ్ అంటే ఏంటి, మిశ్రమ లోహము అంటే ఏంటి? రెండు కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో లోహాల యొక్క సజాతీయమైనటువంటి మిశ్రమాన్ని మిశ్రమ లోహము అంటారు. ఈ మిశ్రమ లోహానికి లోహ లక్షణాలను కలిగి ఉంటున్నాయి. ఇట్స్ ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ ద 2 or more than 2 metals. That is called as an alloy. The formation of alloys is the one of the important characteristics of the transition elements. ముఖ్యంగా ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా పరివర్తన మూలకాలు ఈ వివిధ రకాల ధర్మాలను చూపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ లేదా పాక్షికంగా నిండి ఉండబడినటువంటి డి ఆర్బిటాల్లే ప్రధానమైనటువంటి కారణాన్ని కలిగి ఉంటున్నాయి. అయితే కొన్ని ఉదాహరణలు మీరు గమనించి చూడండి. ఈ ఉదాహరణల్లో చూడండి, బ్రాస్ అంటే ఇత్తడి, తెలుగులో 29 + 30. చాలా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. 29 + 30 ఇవి అటామిక్ నంబర్స్.
ఈ రెండిటి కలయిక వలన మనకు ఇత్తడి లేదా బ్రాస్ అనే మిశ్రమ లోహము వస్తుంది. బ్రాంజ్, గమనించండి, బ్రాంజ్ అంటే కంచు, బ్రాంజ్ కంచు అంటే కంచు మోగున్నట్లు కనకంబు మోగున అనే వేమన పద్యం మీరు వినే ఉండి ఉంటారు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ అప్లై చేయండి. పైన కాపర్ 29, ఇందులో కాపర్ 29 ఉంది. జింక్ 30 అయితే అటామిక్ నెంబర్ 10కు 50. పరమాణు సంఖ్య పెరిగినటువంటిది కంచు అనే పదార్థం పైనుంచి కింద పడవేసినప్పుడు మీకు తెలుసు ఎంత శబ్దాన్ని కలిగి ఉంటుందో, ఎంత శబ్దం వస్తుందో. చాలా భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. కాబట్టి ఎక్కువ నంబర్ ఉన్నటువంటి దాన్ని కనుక కలిపినట్లయితే అది బ్రాంజ్ లేదా కంచుగా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది లర్నర్స్ ఇక్కడ జింక్ బదులుగా టిన్ రాస్తున్నారు, టిన్ బదులుగా జింక్ రాస్తున్నారు. దానివల్ల ఆ కన్ఫ్యూజన్ పోయే అవకాశం ఉన్నది. నైక్రోమ్, నైక్రోమ్ కూడా ఒక రకమైనటువంటి మిశ్రమ లోహమే, పరివర్తన మూలకాలు ఏర్పరిచే మిశ్రమ లోహమే. ఇక్కడ క్రోమియం ప్లస్ ఐరన్ ప్లస్ నికల్ 24 + 26 + 28 నైక్రోమ్ గుర్తుంచుకోవడానికి రెండు ఈవెన్ నంబర్ ఉన్నటువంటి అటామిక్ నంబర్స్ను. సో సింప్లీ వీ కెన్ రిమెంబర్ దెమ్. ఎలా? 24, 26, 28 క్రోమియం, ఐరన్ ప్లస్ నికల్. జర్మన్ సిల్వర్ను తీసుకోండి, ఇది ఇంకా ఈజీ. 28, 29, 30 నికల్, కాపర్, జింక్. చూడండి, ఈ 3 లోహాల యొక్క మిశ్రమం ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి లోపల కలవడం వల్ల జర్మన్ సిల్వర్ అనే ఒక మిశ్రమ లోహం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించాలి. మిశ్రమ లోహాలలో కొన్ని సందర్భాలలో లోహాలతో పాటు అలోహాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు కార్బన్. కార్బన్ అనేది ఏ విధంగా మిశ్రమ లోహాన్ని ఏర్పాటు చేస్తుందో చూడండి. స్టీల్ను కనుక తీసుకుంటే స్టీల్ లోపల ఐరన్ ప్లస్ కార్బన్ అనేది ఈ రెండింటి యొక్క మిక్చర్ అనేది, ఈ రెండింటి యొక్క మిశ్రమము అనేది స్టీల్ను తెలియచేస్తుంది. ఇది అతి గట్టి పదార్థము. మీకు గృహ నిర్మాణం లోపల ఈ స్టీల్ అనేది ఉపయోగపడుతుందనే విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వేరొక స్టీల్ను అంటే క్రోమియం స్టీల్ కావాలి అంటే క్రోమియంను నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో, అవసరమైనటువంటి నిష్పత్తిలో చూడండి, క్రోమియం ప్లస్ స్టీల్. స్టీల్ అంటే మీకు తెలుసు ఐరన్ ప్లస్ కార్బన్, ఈ మూడింటి కలయికతోనే క్రోమియం స్టీల్. అదేవిధంగా మ్యాంగనీస్ స్టీల్. గమనించండి, మ్యాంగనీస్ స్టీల్ అంటే హౌ ఇట్ ఈస్ ఫార్మింగ్? మ్యాంగనీస్ ప్లస్ స్టీల్. స్టీల్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్ ప్లస్ కార్బన్. కాబట్టి మ్యాంగనీస్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్ను మ్యాంగనీస్ స్టీల్ అని. టంగ్స్టన్ స్టీల్. టంగ్స్టన్ స్టీల్ అంటే చూడండి, టంగ్స్టన్ ప్లస్ ఐరన్ ప్లస్ కార్బన్. ఈ విధంగా టంగ్స్టన్ స్టీల్. మీరు దేనికి సంబంధించినటువంటి స్టీల్ కావాలంటే ఆ లోహము ప్లస్ స్టీల్ లోపల ఉండబడినటువంటి ఐరన్ కార్బన్ల యొక్క మిశ్రమాన్ని కలపటం వల్ల మనకు వివిధ రకాలైనటువంటి మిశ్రమ లోహాలు అనేవి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ మిశ్రమ లోహాల వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నవి. ఉదాహరణకు మీరు గోల్డ్ను మనం ఉపయోగిస్తున్నటువంటి ఆభరణాలను కనుక తీసుకున్నట్లయితే గోల్డ్కు కాపర్ను ఒక నిర్దిష్టమైన నిష్పత్తి లోపల కలపటం వల్ల మనకు హార్డ్నెస్గా ఉండబడినటువంటి ఒక మిశ్రమ లోహం ఏర్పడుతుంది. దానివల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఈ మిశ్రమ లోహాలను మనం ఏర్పాటు చేస్తున్నాము. మిశ్రమ లోహాలను ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నెంబర్ 1 హార్డ్నెస్ పెంచటం కొరకు, అంటే కఠినత్వాన్ని పెంచుట కొరకు మిశ్రమ లోహాలను వాడుతున్నాము. నెంబర్ 2 ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద రస్టింగ్, అంటే తుప్పు పట్టకుండా చేయడం కోసం. తుప్పు పట్టకుండా ఉండాలి అంటే జనరల్గా మిశ్రమ లోహాల రూపం లోపల మాత్రమే మనం చేయగలుగుతున్నాము. కాబట్టి ఈ విధంగా మనము అనేక రకాలైనటువంటి ఈ అలాయ్స్ అంటే మిశ్రమ లోహాల ద్వారా మనం అనేక ఉపయోగాలను పొందుతున్నాము. ఒక్కొక్క దాని యొక్క ఉపయోగము ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క దాన్ని వేరు వాటి లోపల ఉపయోగించడం జరుగుతున్నది. అయితే ఉదాహరణకు మీరు నైక్రోమ్ను విద్యుత్ నిరోధకపు తీగల లోపల ఉపయోగిస్తారు.
అదేవిధంగా జర్మన్ సిల్వర్ని తీసుకున్నట్లయితే పాత్రల తయారీ లోపల ఉపయోగిస్తారు. మీకు బ్రాంజ్ని కనుక తీసుకొని చూడండి, ఇది బెల్ మెటల్ను అంటే ఒక దీంట్లో రేషియోస్ని కనుక మార్చుకుంటూ పోయి చూసినట్లయితే మీకు బెల్ మెటల్ను తయారు చేయటం లోపల ఉపయోగిస్తారు. ఇలా అనేక రకాలైనటువంటి మిశ్రమ లోహాల ద్వారా మనము అనేక రకములైనటువంటి ఉపయోగాలను పొందుతూ ఉన్నాము. లాస్ట్ బట్ వన్ ప్రాపర్టీ ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లోపల ఉండబడినటువంటి అంశాల్లో క్యాటలిటిక్ ప్రాపర్టీ అంటే ఉత్ప్రేరక ధర్మము. ఉత్ప్రేరకం అంటే మీకు తెలిసినటువంటిది. జనరల్గా ఒక రసాయనిక చర్య జరిగేటప్పుడు ఉత్ప్రేరక సమక్షం లోపల రసాయనిక చర్య జరిగినట్లయితే ఆ చర్య యొక్క రేటు మారుతుంది. ఒక చర్య యొక్క రేటును మార్చేదాన్ని ఉత్ప్రేరకము అంటారు. విచ్ కెన్ ఆల్టర్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యాటలిస్ట్. Here in the transition elements, the main important word is here the metals and the ions and the compounds. Metals, ions, even the compounds are acting as the best catalyst. What are the reasons to exhibit the catalytic property? We should know it here. There are mainly 3 reasons are there. ముఖ్యమైనటువంటి కారణాలు 3 ఉన్నవి. ఈ ఉత్ప్రేరక ధర్మాన్ని ప్రదర్శించడానికి గల కారణము 3 ఉన్నవి. ఒకటి పార్షియల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్, పాక్షికంగా నిండినటువంటి డి ఆర్బిటాల్లు. సెకండ్ వన్ మోర్ సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండటం. నెంబర్ 3 వేరియబుల్ ఆక్సిడేషన్ నంబర్స్, బహుళ ఆక్సీకరణ స్థితులు. ఈ 3 కారణంతోనే ఇవి మంచి క్యాటలిస్ట్గా లేదా మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నవి. కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇంటర్మీడియట్ లోపల 5th గ్రూప్ ఎలిమెంట్స్ లోపల ఉండబడినటువంటిది హేబర్ ప్రాసెస్లో అమ్మోనియం తయారు చేసేటప్పుడు N2 + 3H2 gives rise to 2NH3 + 22.4 కిలో క్యాలరీస్ పర్ మోల్. ఇందులో క్యాటలిస్ట్ దేన్ని వాడతారంటే ఫెర్రస్ ప్లస్ మాలిబిడినం. ఫెర్రస్ ప్లస్ మాలిబిడినం, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది గమనించండి. ఫెర్రస్ ప్లస్ మాలిబిడినం అనే మిశ్రమ లోహాన్ని it's an alloy of the iron plus molybdenum. It can be used to increase the rate of the reaction. ఇక్కడ ఒక మంచి ఇంపార్టెంట్ వర్డ్ తెలవాలండి. జనరల్గా మనము ఏమనుకుంటామంటే ఉత్ప్రేరకం అంటే ఓన్లీ చర్యా వేగాన్ని పెంచేది మాత్రమే అంటారు. ఓన్లీ విచ్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ కాదు, విచ్ కెన్ చేంజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. చర్యను మార్చగలిగితే చాలు. అంటే చర్య యొక్క రేటును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అంటే క్యాటలిస్ట్ 2 రకాలు, పాజిటివ్ క్యాటలిస్ట్ అండ్ ద నెగటివ్ క్యాటలిస్ట్. పాజిటివ్ క్యాటలిస్ట్ అంటే రియాక్షన్ యొక్క రేటును పెంచుతుంది. నెగటివ్ క్యాటలిస్ట్ అంటే రియాక్షన్ యొక్క రేటును తగ్గిస్తుంది. చర్య రేటును తగ్గించేదాన్ని రుణ ఉత్ప్రేరకమని, చర్య రేటును పెంచేదాన్ని ధన ఉత్ప్రేరకము అంటాము. అయితే ఇందులో ఐరన్ ఉత్ప్రేరకము కాగా, అంటే ఐరన్ ఈజ్ ఎ క్యాటలిస్ట్ బట్ మాలిబిడినం ఈజ్ ద ప్రమోటర్. దెన్ వీ షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ ద ప్రమోటర్. ప్రమోటర్ అంటే ఏంటి? ప్రమోటర్ అంటే ఒక రసాయనిక చర్యలో క్యాటలిస్ట్ను ఉపయోగిస్తున్నప్పుడు క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీ తగ్గినప్పుడు ఆ యాక్టివిటీ పెంచడానికి ఉపయోగించే దాన్ని ప్రమోటర్ అంటారు. అంటే మాలిబిడినం ఈజ్ ద ప్రమోటర్, ఐరన్ ఈజ్ ద క్యాటలిస్ట్. ఈ రెండింటిని మిశ్రమంగా వాడి ఎక్కువ మోస్తాదు లోపల అమ్మోనియాను సంశ్లేషణ చేస్తాము. టు గెట్ ద గుడ్ ఈల్డ్ ఆఫ్ అమ్మోనియా బై ద హాబర్ ప్రాసెస్ వీ కెన్ యూజ్ ద alloy ఆఫ్ ఐరన్ అండ్ molybdenum. Here in this alloy, iron is the catalyst, whereas the remaining word, that is molybdenum, is a promoter because it is increasing the activity of the catalyst, that is iron, so that it is a promoter. ప్రమోటర్తో పాటుగా ఇంకొక వర్డ్ మనకు తెలిసి ఉండాలి, పాయిజన్. పాయిజన్ అంటే ఒకవేళ క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని తగ్గించినట్లయితే దాన్ని పాయిజన్ అంటారు. క్యాటలిటిక్ పాయిజన్, క్యాటలిటిక్ ప్రమోటర్. యాక్టివిటీని పెంచితేనేమో ప్రమోటర్ అంటారు. క్యాటలిస్ట్ యొక్క యాక్టివిటీని తగ్గించేదాన్ని క్యాటలిటిక్ పాయిజన్ అంటారు. నెక్స్ట్ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై ద కాంటాక్ట్ ప్రాసెస్. కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా సల్ఫ్యూరిక్ యాసిడ్ను తయారు చేసేటప్పుడు వెనేడియం పెంటాక్సైడ్ను ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ ఎ కాంపౌండ్. జస్ట్ బై సీయింగ్ ద ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఓన్లీ వీ కెన్ ప్రిడిక్ట్ ఇట్ హియర్ వెదర్ ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ ఆర్ మెటల్.
ఇక్కడ V2O5 సమ్మేళన రూపంలో ఇక్కడ మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఎక్కువగా తయారు చేయటం లోపల ఉపయోగపడుతుంది, అంటే పాజిటివ్ క్యాటలిస్ట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో బై ద ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ అంటే in the preparation of HNO3 by the Ostwald process the platinum metal can be used because the platinum is a D block element or transition element. ప్లాటినం అనేది డి బ్లాక్ మూలకము లేదా పరివర్తన మూలకానికి సంబంధించినటువంటిది కాబట్టి HNO3 తయారీ లోపల ఆస్వాల్డ్ విధానం లోపల ఆస్ట్వాల్డ్ విధానం లోపల మనం ఈ ప్లాటినంను ఉపయోగిస్తున్నాము. ఇంకా ద బెస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ ఇన్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ టోటల్ కర్బన రసాయనిక శాస్త్రంలో 100 సార్లు మనం ఈ క్యాటలిస్ట్ని బాగా యూజ్ చేస్తుంటాము. ఎన్నో ప్రిపరేషన్ మెథడ్స్లలో ఉపయోగపడుతుంది. ఫ్రమ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ టు సాచురేటెడ్ కాంపౌండ్స్. అసంతృప్త సమ్మేళనాల నుండి మీరు మెల్లగా రాయండి, జాగ్రత్తగా దీన్ని చూడండి. అసంతృప్త సమ్మేళనాల నుండి సంతృప్త సమ్మేళనాలుగా మార్చటంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు. అసంతృప్త సమ్మేళనము లేదా అన్సాచురేటెడ్ కాంపౌండ్ అంటే కాంపౌండ్స్ కంటైనింగ్ ద డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. సమ్మేళనాల్లో డబుల్ బాండ్స్ కానీ ట్రిపుల్ బాండ్స్ కానీ ఉంటే అది అసంతృప్త సమ్మేళనం అని, ఏకబంధములను కలిగి ఉంటే సంతృప్త లేదా సాచురేటెడ్ కాంపౌండ్స్ అంటారు. అసంతృప్తం నుంచి సంతృప్తము, అన్సాచురేటెడ్ టు సాచురేటెడ్ కాంపౌండ్గా మార్చాలి అంటే నికెల్, ప్లాటినం, పల్లాడియం. చూడండి, ఈ 3 లోహాలను ఉపయోగిస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో లోహాలను, కొన్ని సందర్భాల్లో అయాన్లను, కొన్ని సందర్భాల్లో మిశ్రమ లోహాలను, కొన్ని సందర్భాల్లో లవణాలను, కొన్ని సందర్భాల్లో సమ్మేళనాలను ఉపయోగించి అనేక రకాలుగా క్యాటలిస్ట్గా మనం ఉపయోగించుకొని అనేక బెనిఫిట్స్ని మనం పొందడం జరుగుతున్నది. అంటే ఈథలిన్ టు ఈథేన్ మార్చటం లోపల నికెల్, ప్లాటినం, పల్లాడియంలు. అదేవిధంగా ఆయిల్ను అంటే స్వీట్ ఆయిల్ మంచి నూనె నుంచి డాల్డా లేదా వనస్పతిగా మార్చడంలో ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రమ్ స్వీట్ ఆయిల్ టు డాల్డా నికెల్, ప్లాటినం, పల్లాడియం కెన్ బి యూజ్డ్. ఇక్కడ ఎందుకంటే హైడ్రోజనేషన్ను చేస్తాము. నూనెలకు హైడ్రోజన్ను కలపటం వల్ల, చూడండి గమనించండి, నూనెలకు హైడ్రోజన్ను కలపడం వల్ల కమ్మటి సువాసనని ఇస్తున్నటువంటి డాల్డా లేదా వనస్పతి, పేరు చెప్పండి, వనస్పతి అనే దాన్ని తయారు చేయటం లోపల నికెల్, ప్లాటినం, పల్లాడియంను కూడా ఉపయోగిస్తారు. ఇక్కడ అసంతృప్త సమ్మేళనాల నుంచి సంతృప్త సమ్మేళనాలుగా మార్చడంలో దాన్ని ఉపయోగిస్తున్నాము. ఆయిల్ నుంచి అంటే నూనెలను డాల్డాగా మార్చటం లోపల కూడా అవే నికెల్, ప్లాటినం, పల్లాడియం అనే క్యాటలిస్టులను ఉపయోగించడం జరిగినది.